హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వర్కింగ్ మదర్ వ్లాగ్స్ అండి. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేసి నేనైతే ఫస్ట్ టీ అయితే పెట్టేస్తున్నానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి నేనైతే ఒక బౌల్ పెట్టి దాంట్లో పాలు వేసి షుగర్ ఇంకా టీ పౌడర్ అయితే వేసేసాను. మేము జెమినీ టీ పౌడర్ అయితే యూస్ చేస్తామండి. టీ కోసం అయితే పెట్టేశాను అనమాట. నార్మల్గా అయితే ఇంట్లో ఉన్నప్పుడు నేనైతే మార్నింగ్ టైమ్స్ టీ అయితే తాగనండి, ఈవినింగ్ వచ్చి తాగుతాను. ఈరోజు ఇంట్లోనే ఉన్నా కదా సండే అనేసి ఫస్ట్ మార్నింగే టీ అయితే పెట్టేశా. మా అమ్మ లేవగానే తాగుతుంది కదా అని చెప్పేసి నేనైతే టీ చేసేటప్పుడు ఇలా గరిటె తీసుకొని ఇలా చేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హోటల్లో చేసే టీ అయితే చాలా బాగుంటుంది కదా, దానికి కారణం ఇదే అనమాట. అంటే వాళ్ళు టీ మరిగేటప్పుడు బాగా ఒక పెద్ద స్పూన్ తీసుకొని ఇలానే అంటూ ఉంటారు, పైనుంచి కిందికి అంటూనే ఉంటారు అనమాట చాలాసార్లు. నేను కూడా ఇలానే అంటాను, చాలా బాగుంటుంది టేస్ట్. సండే కాబట్టి మేము కంపల్సరీ నాన్ వెజ్ అయితే తింటామండి. కానీ ఈరోజు మార్నింగ్ నాన్ వెజ్ అయితే ఏం చేసుకోలేదు. మేమైతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎగ్స్ ఇంకా ఆలు వేసి కర్రీ చేసుకుందాం అనుకున్నాము, చపాతీ కూడా చేసుకుందాం అనుకున్నాము. అందుకని టీ అవుతుంటే పక్కన నేనైతే పిండి అయితే కలుపుతున్నాను. కొంచెం సాల్ట్, తగినంత ఆయిల్ వేసి నీళ్ళు వేసి ఇంకా పిండి అయితే కలిపి పెట్టేశాను. ఇంకా టీ అయితే వేసేసాను అందరి కోసం. టీ తాగేసి నేనైతే తాగలేదు, ఫస్ట్ పిండి కలిపేద్దామని చెప్పేసి పిండి అయితే కలుపుతున్నాను. పిండి కలిపి ఇట్లా ఒక ప్లేట్ తీసుకొని దాని మీద క్లోజ్ చేసేసి అయితే టీ వేసుకొని తాగడానికి అయితే వెళ్ళాను. టీ తాగేటప్పుడైతే నేను స్టవ్ మీద ఎగ్స్ ఇంకా ఆలు అయితే పెట్టేశానండి బాగా ఉడకడానికి. అవి ఉడికిన వెంటనే ఇట్లా ప్లేట్లో తీసి అయితే పెట్టుకున్నాను. ఎగ్ ఇంకా ఆలు ఉంటుంది కదండి, అది పీల్ చేయడానికి మీలో ఎంతమందికి ఇష్టమండి ఇట్లా బాయిల్ అయిన ఎగ్ ఇంకా ఆలు పీల్ చేయడానికి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి ఇట్లా బాయిల్ అయిన ఎగ్ ఇట్లా పీల్ చేయాలంటే. అదే చేస్తున్నాను నేను ఇక్కడ. ఇలా ఎగ్ కర్రీ ఇంకా చపాతీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. దట్టు ఇంకా ఆలు ప్లస్ ఎగ్, బాయిల్డ్ ఎగ్ అంటే అది కూడా బాగుంటుంది. దాంట్లో కారం ప్లేస్లో ఎల్లిపాయ కారం వేసుకుంటే కూడా బాగుంటుంది. మేమైతే ఇలాగా ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాము. 1 by 1 ఎగ్ అయితే ఇలాగా తీసేస్తున్నాను పొట్టుదాంది. నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు కూడా అంతే, మా అమ్మ ఎగ్స్ ఇట్లా బాయిల్ చేసి పెట్టినప్పుడు నేనే తీసేదాన్ని అనమాట. ఆలు ఉంటుంది కదా, ఆలు కూడా నేను పీల్ చేసేసి పెట్టుకుంటున్నాను ఎగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు నచ్చితే వేరే వాళ్ళకు కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకా తెలిసిన వాళ్ళకి అయితే షేర్ చేయండి. మా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి, ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా యూజ్ అవుతుంది. వీడియో అనేది ఇంకా వేరే వాళ్ళకు కూడా రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని లైక్ చేసుకోమని చెప్తాము, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ ఎగ్స్ అన్నీ అయిపోయాయి, పీల్ చేసేసాను. ఇప్పుడు ఆలు ఉంటుంది కదా, ఆలు కూడా ఇట్లా పీల్ చేసి పెట్టుకుంటున్నాను. చాలా వేడిగా ఉందన్నమాట. ఇంకా నేనైతే కొద్దిగా అయితే పీల్ చేసుకుంటూ ఉన్నాను. 1 by 1 అయితే చేసేస్తున్నాను. ఆల్రెడీ పిండి పెట్టేశాను కదా, ఆ పిండి అయితే నానబెట్టేశాను. అది కాసేపు బాగా నానేంత వరకు ఇవైతే తీసేస్తాను అనమాట. అప్పటి వరకు దీనికోసం అయితే ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను. మీరు సండే రోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారో కామెంట్ చేయండి. మేము యూజువల్లీ ఎప్పుడు కూడా కంపల్సరీ నాన్ వెజే ఉంటుంది మా ఇంట్లో. చపాతీ ప్లస్ నాన్ వెజ్ ఏదో ఒకటి కర్రీ చేసుకుంటాము. కానీ ఈరోజు మేము ఆలు ఇంకా ఎగ్, బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసుకుందామని అనుకున్నాము. అందుకే ఈరోజు అయితే చేసుకుంటున్నాము. ఇంతకుముందు కూడా వీడియోస్ పెట్టాను సండే రోజువి, అప్పుడైతే నాన్ వెజ్ చేసుకున్నాం అనమాట.
దీనికి వచ్చిన పొట్టు మొత్తం అయితే వేసేస్తున్నాను, తీసి డస్ట్బిన్లో వేసేస్తున్నాను. ఇలా అయిపోయిన తర్వాత వీటిని అయితే ఒకసారి మళ్ళీ ఆ ఎగ్స్ని వాష్ చేసేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకుంటానన్నమాట. కట్ చేసుకొని దానికి సరిపడా అన్ని ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటాను. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగా చేస్తారు కదండి కర్రీస్ అనేటివి. మేమైతే ఇలా చేస్తాము, మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఒకరి స్టైల్ ఒకరికి అంటే డిఫరెంట్గా ఉంటుంది కదా, ఎవరి స్టైల్ వాళ్ళది అనమాట. ఇలా అయితే నేను అన్నీ పీల్ చేసిన తర్వాత ఆలు ఇంకా ఎగ్ అయితే ఇట్లా కట్ చేసేస్తుంది మా అమ్మ అయితే. ఫస్ట్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాము. నేను టీ తాగలేదు కదా, నేనైతే టీ తాగడానికి వెళ్ళిపోయాను. మా అమ్మ అయితే ఇవి కట్ చేసేస్తుంది. చపాతీ ప్లస్ ఎగ్ ఇంకా ఆలు కర్రీ చాలా బాగుంటుందండి. మా వీడియోస్ చూసి నచ్చితే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్స్ కూడా ఉన్నాయి, మీకు షార్ట్స్ నచ్చితే షార్ట్స్ కూడా చూడండి. నచ్చితే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వాయిస్ ఓవర్ అనేది కాలేజ్లో నాకు కొద్దిగా టైం దొరికింది, అప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది, ఇగ్నోర్ అయితే చేయండి. అన్నీ అయితే ఇట్లా పీసెస్ చేసుకుంటానన్నమాట. యూజువల్లీ మార్నింగ్ టైమ్స్ కాలేజ్కి వెళ్ళే టైంలో చపాతీ చేసుకునేంత టైం ఉండదండి. నేను అసలు ప్రిఫర్ చేయను కాలేజ్కి చపాతీ తీసుకెళ్ళడము. తింటే ఎప్పుడైనా నైట్ టైమ్స్ తింటాము, లేకపోతే ఇట్లా సండేస్ టైం హాలిడే ఉన్నప్పుడు అనమాట. మ్యాక్సిమం దోశలైనా చపాతీలైనా ఇట్లా హాలిడే టైంలోనే నేను ప్రిఫర్ చేస్తాను. కొద్దిగా రిలాక్స్గా చేసుకోవచ్చు అని నేను ఇలా అయితే ప్రిఫర్ చేస్తాను. ఈ విధంగా అయితే అన్నీ కట్ చేసేసింది అనమాట మా అమ్మ. దాంట్లో ఉన్న ఎల్లో కలర్ది ఉంటుంది కదా ఎగ్లో ఉన్నది, అవి సపరేట్గా చేసి పెట్టింది. అంటే అవి ఏం కట్ చేయము. ఈ విధంగా అయితే ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసుకున్నాను అని చెప్పాను కదా, స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసేసి ఆనియన్స్ అయితే వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే పెట్టేశాను. తర్వాత ఇవి కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఇంకా ఆలు అయితే దాంట్లో వేసేస్తున్నాను అనమాట. ఎల్లో కలర్ది ఉంటుంది కదా అది మాత్రం వేయనండి, ఎందుకంటే కలిపేటప్పుడు కలిసిపోతాయి అన్నమాట. పైనుంచి వేసుకుంటాం అవి. తర్వాత తగినంత సాల్ట్ ఇంకా స్పైసీనెస్ కోసం మేమైతే కారం వేసేసుకున్నాము. పసుపు కూడా వేసింది. ఒకసారి అయితే ఇలా కలుపుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఇదైతే చపాతీలోకి. వీళ్ళు ఎవరైనా ఇలా ఆలు ప్లస్ బాయిల్డ్ ఎగ్ కర్రీ వేసుకుంటారో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా చపాతీ అయితే చేసేసేయాలండి. చూపిస్తున్నాను, కర్రీ ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా. అది సిమ్లో పెట్టేశాను. తర్వాత ఇక్కడైతే చపాతీ కోసం అయితే ఫస్ట్ పిండి అయితే ఇలా చేసేసుకొని రోల్స్ చేసేసుకొని 1 by 1 అయితే చపాతీ రుద్దుకుంటున్నాను అనమాట. ప్యాన్ అయితే పెట్టేశాను స్టవ్ పైన. అది వేడి అవుతుంటుంది కదా, ఒక సైడ్లో నేనైతే చపాతీ ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. వన్ బై వన్ అయితే చపాతీ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ. సండే వస్తుందండి, అసలు ఎట్లా వస్తుందో ఎట్లా వెళ్ళిపోతుందో అసలు టైమే తెలియదు. ఎన్ని వర్క్స్ ఉంటాయో కదా సండే రోజు అయితే. అసలు వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. డైలీ చేసుకొని కొన్ని పనులు ఉంటాయి, ఏమన్నా క్లీన్ చేసుకోవాలి, ఇల్లు చదువుకోవాలి, వీక్లీ మొత్తం చేసినవి అక్కడ ఇక్కడ ఏ వస్తువు ఎక్కడ పడిపోయింటుందో తెలియదు, అవన్నీ తీసేసుకొని మళ్ళీ అదే ప్లేస్లో పెట్టుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, ఇల్లు ఊడ్చుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. సండే అంటే అసలు హాలిడే కాదు, ఇంకా డబల్ వర్క్ అనమాట. అందులోనూ నాన్ వెజ్ చేసుకోవాలి, అది ఇంకా పెద్ద పని అనిపిస్తుంది నాకైతే. చపాతీ అయితే ఈ విధంగా చేసేసుకుంటున్నాము. సండే అంటే నాకు అసలు నచ్చదండి. యూజువల్లీ
వర్కింగ్ డేసే బాగుంటాయి అనిపిస్తుంది. ఎందుకంటే టైంకి వర్క్ అయిపోతుంది, టైంకి అన్నీ తినేస్తాము, మళ్ళీ టైంకి నిద్రపోతాము. కానీ హాలిడే వచ్చిందంటే ఏదో కొద్దిగా లేజినెస్ అనేది వచ్చేస్తుందని నా ఫీలింగ్. కానీ ఇట్లా సండే వచ్చినప్పుడు చేసుకోవాల్సిందే, తప్పదు. కొన్ని పనులు అయితే చపాతీ అయితే చేసేసుకుంటున్నాము ఇక్కడ. కొంతమంది చపాతీ బాగా రోస్ట్ అయితే ఇష్టపడతారు కదా, మా ఇంట్లో కూడా ఉన్నారు అట్లా. అందుకని ఇంతసేపు పెడుతున్నాం అన్నమాట రోస్ట్ అవ్వడానికి. బాగా కాలిన తర్వాత అది టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇలా అయితే చపాతీ చేసేసి దాంట్లో ఒక హాట్ బాక్స్లో అయితే వేసేసుకుంటున్నాము. తర్వాత 1 by 1 చపాతీ ఇంకా చేయడమే, ఫాస్ట్గా రుద్దుకోవడం, ఇంకా పెన్నెం పైన వేసి కాల్చుకోవడం. ఈ విధంగా అయితే మేము చపాతీలు అయితే కంప్లీట్ చేసేసుకున్నాము 1 by 1. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి, మీకు ఇంకా మంచి వీడియోస్ అయితే ఉంటాయి. విజిట్ చేసి చూడండి, మీకు నచ్చితేనే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఏమి టిఫిన్ చేసుకున్నారో సండే రోజు, ఎవ్రీ సండే ఒకటే చేసుకుంటారా లేకపోతే ఎవ్రీ సండే డిఫరెంటా అనేది కామెంట్ చేయండి. చాలామంది వీడియోస్ అనేటివి చూస్తున్నారండి నా వీడియోస్, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది. సబ్స్క్రైబర్స్ కోసం వీడియోస్ చేయాలి అని చెప్పేసి ఇంకా వేరే వీడియోస్, మంచి వీడియోస్ అయితే పెడతాను. చాలా ఐడియాస్ పెట్టుకున్నానండి, ఐడియాస్ అన్నీ పెట్టుకున్నాను. ఇలా చేయాలి, దానిపైన చేయాలి, దీనిపైన చేయాలని. కానీ అసలు టైం అయితే కుదరడం లేదు. ఎలాంటి వీడియోస్ పెట్టాలో మీరైతే ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అంటే డై వీడియోసా, లేకపోతే ఓన్లీ ఇంటికి వచ్చిన తర్వాత చేసుకునే పనులా, లేకపోతే వర్కింగ్ చేసే ప్లేస్లో కావాలా వీడియోస్, అలాంటివి అనేవి మీరు ఒకసారి కామెంట్ చేయండి. చపాతీలు చేయాలంటే కొంచెం టైమే పడుతుంది కదా. అసలు నార్మల్గా వేరేవి అయితే టిఫిన్స్ ఏవైనా సరే ఒకసారి మొత్తం కలిపి పెట్టేయచ్చు అనమాట. అంటే ఒక కుక్కర్లోనో, లేకపోతే బౌల్లోనో, లేకపోతే కడాయిలోనో అట్లా చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉగ్గాని అయినా, ఉప్మా అయినా, సేమియా అయినా అట్లాంటిది మొత్తం ఒకటిసారి వేసేయచ్చు. కానీ చపాతీ అంటే ఒకటి చేయాలి కదా, కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే. ఇంకా దోశలు కూడా టైం టేకింగ్ ప్రాసెస్, ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్. పొంగనాలు అయితే ఒక్కొక్క ట్రిప్లో ఎలాంటి పెన్నం ఉంటే అన్ని పొంగనాలు వస్తాయి. దోశలు, చపాతీలు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అబ్బా, నాకైతే అట్లానే అనిపిస్తుంది. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. మా వీడియోస్ అయితే చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.